కొనడానికి యాక్చువల్ స్తోమత లేదు, RX 100 బైక్ కొనడానికి. కొనే స్తోమత వచ్చేటప్పటికి ఆ బైకే లేదు. నేను యాక్చువల్లీ బండి నిజంగా ఉండుంటే ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచి కొంచెం టెంపర్గా ఉండేవాడిని. ఒకళ్ళని కాదు, ఇద్దరిని ఎక్కించుకుని వెళ్ళేవాడిని నేను ఒకళ్ళని. ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ టర్మినేషన్ పెట్టద్దు ప్లీజ్, మీరు వేరే ప్లీజ్ దయచేసి పెట్టద్దు. ఆ కోరిక అంటే RX 100 ఎందుకో నా లైఫ్లో పార్ట్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఆ బైక్. అప్పటికి మర్చిపోయి RX 100 లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డిజైనర్ మోదీ సార్ ఉండేది, వాళ్ళిద్దరు నా బండి ఎక్కరు. సరే ఎందుకని చెప్పి నాకు నేనే మా స్టాండర్డ్లను ఎక్కించి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. మధు గారు అనవసరంగా ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని ఇరికించడానికి, ఇక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడే అనుకుంటా ఒక సినిమా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.